తుఫాను మొత్తానికి అది కూడా రేకులు ఎదిరిపోయి మొత్తం వర్షం చూడడానికి బాగుంటుంది కానీ వర్షం అంతా అందులోనే ఉంటుంది. దేవుడు అద్భుతంగా ఇప్పుడు స్లాబ్ వేసాం చర్చికి. దేవి స్తోత్రాలు. మరి అయ్యగారు అమ్మగారు రాలేదు, వస్తారు త్వరలో చూద్దాం. దేవి స్తోత్రాలు. మంచిది పిల్లరా. మరి చక్కటి ఈ దినము రాత్రికి రేపు ఉందండి, రేపు లేదు, ఈరోజు రాత్రికి. రేపు ఎలాగో ఉపవాస ప్రార్థన కదా, ఉందా ఉపవాస ప్రార్థన లేదా? పగల నైటా? నైటే పెట్టుకోవాలి. దేవుని స్తోత్రాలు. ఈ కూడుకులు పిల్లరా, మరి సేవకులకి ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా సేవకులకు ఆలోచన ఏంటంటే సంఘాన్ని బలపరచాలి. కెలరా తగులుతుందా? సంఘాన్ని బలపరచాలి, ఆత్మీయంగా వారిని బలపరచాలని ప్రార్థనలోనూ భక్తిలోనూ విశ్వాసములోనూ ఆత్మీయ స్థితిలో వారిని బలపరచాలని సేవలకు ఆలోచన అదే. మరి ఏ ఆలోచన ఉండదండి. నేను బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి, నా సంఘము బాగోవాలి, నా సంఘ బిడ్డలు బాగోవాలని ఆలోచన చేసేది ఎవరంటే సేవకులే తప్ప మరి ఎవరు ఆలోచన చేయరు. దేవి స్తోత్రాలు. మీరు బాగుంటే సేవకులు బాగుంటారు, సేవకుల యొక్క కుటుంబం కూడా బాగుంటారు. అలాగే మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటే కుటుంబం కూడా బాగుంటుంది. కాబట్టి మీరు బాగుంటే సేవకులు బాగుంటారు. అందుకని మరి ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా సేవకులు ఈ కూడుకులను ఏర్పాటు చేశారు. కాబట్టి మీకు కూడా ఎన్ని పనులున్నా కానీ సమయాన్ని మనం కుదించుకొని ఇటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలకి మనము రావాలి. ఎందుకంటే మరలా ఇటువంటి కూడుకులు పెట్టరు, మీరు పెట్టమన్నా పెట్టలేరు, మేము రమ్మన్నా రాలేము. కాబట్టి మీరు కూడా గ్రహించి ఇప్పుడు రాలేని వాళ్ళు మీరే వెళ్ళి ఏం చేయాలంట, రానేళ్ళ వాళ్ళకి చెప్పి ఏదంట తీసుకురావాలన్నమాట. దేవి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ఇది మన ఆత్మీయ మేలు కొరకు ఈ కొడుకులు ఏర్పాటు చేయడం కారణం జరిగింది. కాబట్టి మరి ఎండ వల్ల రాలేదో, ఎండ ఎక్కువ ఉందనుకుని తప్పదు. ఎండ ఎక్కువ ఉందని ఏ పని చేయడం మానేస్తున్నాం కదా. ఎండ ఎక్కువ ఉందని ఉద్యోగానికి వెళ్ళవలసిన వాళ్ళు ఉద్యోగాన్ని మానేస్తున్నారా? స్కూల్కి కాలేజీకి వెళ్ళవలసిన వాళ్ళు దేవి స్తోత్రం. కాబట్టి ఎండ ఎక్కువ ఉందని పనికి వెళ్ళేవాళ్ళు పని మానేయట్లేదు, కాలేజీలకి స్కూల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు మానట్లేదు, ఏ పని చేయటం మానట్లేదు. ఒకవేళ ఎండ ఎక్కువగా ఉందని వంట వండు కూడా మానేస్తున్నాం, తినడం మానేస్తున్నాము. చూసారా, ఏది మానట్లేదు. కానీ ఏది మానేస్తున్నాం? దేవుని మందిరానికి రావటం మానేస్తున్నాం. చూసారా, అందుకే సాతానుడంట సులువుగా మనల్ని ఏం చేస్తాడంట, సిక్కలు పెడతాడు. మనం సిక్కుల్లో పెట్టి వాడు మనల్ని తన వైపుకి మళ్ళించుకుంటాడు. వాడు మాట వినేవారు ఉంటాం. కాబట్టి మనం ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి, సేవకుల మాట వింటే మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి ఎంత ఎండ ఉన్నా కానీ పాస్టర్ గారు అన్నారు, ఎండ 7 ఉందో అయ్యగారు, మేము పిలిచేదాకా అక్కడే ఉండండి అంటున్నారు అండి. మేము పిలిచేదాకా అక్కడ ఉండండి అంటున్నారు. నా మనసంతా కూడా ఇక్కడే ఉందన్నమాట. ఎందుకంటే మీరు అందరూ పాటలు పాడడం దాదాపు అరగంట సేపు పాటలు పాడుతున్నారు. నేను అలా నడువాల్చుకున్నాను తప్ప నిద్రపోలేదు. నాకు అసలు పగలు నిద్ర రాదు. అంటే నడువు ప్రయాణం చేసాం కాబట్టి అలా ఉంటుంది తప్ప నిద్ర అసలు రాదు. దేవి స్తోత్రాలు. నిద్ర అనేది ఎప్పుడంటే రాత్రులే నిద్రపోవాలి. అంటే పగలు నిద్రపోకూడదని కాదు, నిద్రపోవాలి. కానీ నాకు రాదన్నమాట. మీరు ఎక్కడేమో చక్కగా ఉజ్జీవంగా పాటలు పాడుతున్నారు, పాస్టర్ గారు చక్కగా ఉజ్జీవంగా ఆరాధన చేస్తుంటే మనకి అక్కడ ఎలాగొండ బుద్ధి అవుతుంది. దేవి స్తోత్రాలు. మంచిది. కాబట్టి సాయంకాలము జరుగుతుంది, ఏది మానేయట్లేదు. కాబట్టి ఎంత ఎండ ఉన్నా తప్పదు మనకి కదా. ఎండ ఉందని పని చేసేవాడు మానడు, ఏ పనులు చేసేవారు మానరు. కాబట్టి
ప్రార్థనకి రావటం మంచిది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మీ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఎంతవరకు ఉంటారు మీరు? 2:30 అయింది. ఎంతవరకు? 3 4? 3? నేను తెల్లారా చెప్తుంటాను. అదే స్తోత్రం. హల్లెలూయా అండి. సాయంత్రం వాళ్ళు చెప్పానుకోండి, మిగతా వాళ్ళు రారు, మీరు అక్కడ ఉండిపోతారు. వాళ్ళు చెప్తే కదా వచ్చేది. మంచిది. పరిశుద్ధ గ్రంథం గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేనేమి మర్మాలేం చెప్పను. ఆల్రెడీ మీ దైవజనులు విషయాలన్నీ కూడా చెప్పుంటారు. మరొకసారి మనం ఏంటంటే వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలను పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 చదువుకుందాం. శీఘ్రముగా మీ వద్దకు వత్తునని నిరీక్షించున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గతించిన ప్రభా 5 నెలలు మమ్ములను, మా కుటుంబాలని, అదేవిధంగా మీ సేవకుని యొక్క కుటుంబాన్ని, సంఘమును, సంఘ బిడ్డలందరినీ గత 5 నెలలు కాచి కాపాడి ఈ 6వ నెల ప్రభా మరి తండ్రి ఇక 6వ దినములోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మమ్మల్ని అందరినీ, సంఘ బిడ్డలందరినీ సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు నీ స్తోత్రాలు. ఆయుష్నిచ్చి ఆరోగ్యమిచ్చి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మీ సేవకులు ప్రభా సంఘాన్ని ఆత్మీయంగా వాక్యం ద్వారా బలపరచాలని ఈ దినము రాత్రికి ప్రభా మరి ప్రత్యేకమైన కూడుకును ఏర్పాటు చేస్తున్నారు. అందుని బట్టి నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ కూడుకు ద్వారా సంఘము, సంఘ బిడ్డలందరూ ఆత్మీయంగా నీలో బలపడుటకు సహాయం చేయండి. ఇంతవరకు జరిగిన ప్రార్థనలోనూ, పాటల్లో, ఆరాధనలో మీరెంతగానో మహిమ పొందినందుకు నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యమును మేము జ్ఞానం చేర్చుండగా, వాక్యము నీది, మేము నీ వారిమై ఉన్నాం కాబట్టి నీ వాక్యము ద్వారా నాతో కూడి వచ్చిన బిడ్డలందరితో మీరే మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు మాట్లాడని రాయివో చెట్టువో కాదు ప్రభా. అదేనన్న ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినాల్లో, కడవర దినాల్లో వాక్యమైన దేవా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి ఉజ్జీవపరిచి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నీ దీనదాసును బలపరిచి మా అందరితో మాట్లాడమని, మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చదివాడిన వాక్యం చూసినట్లయితే
నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తింపవలనది అది మీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు తెలియజేస్తున్నాను. దేవి స్తోత్రాలు. ఏ సంఘం అంట? జీవము కలిగిన దేవుని సంఘములు. దేవుని సంఘములు జనులు ఎలాగా ఉండాలి? ఏ సంఘం అంటే ఇది? జీవము కలిగిన దేవుని యొక్క సంఘం. ఇది జాషువారి సంఘం కాదు, కాలేబు గారి సంఘం కాదు, మళ్ళీ అయితే మరొకరి సంఘం కాదు. ఎవరి సంఘం ఇది? జీవము కలిగిన దేవుని యొక్క సంఘము. ఎందుకనగా దేవుడు కొరింథీయులకు రాసిన పత్రికలు చేసినట్టే తన స్వరక్తం ఇచ్చుకొని తను విలువ పెట్టుకుని మనల్ని ఏం చేసినట్టు ఆయన కొన్నాడన్నమాట. దేవి స్తోత్రాలు. తను విలువ పెట్టుకుని మనల్ని కొన్నాడు. కాబట్టి ఇది మనం సంఘం అనగా మనమే. ఆయన ప్రజలు మనం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మన ఆయన వారు, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. కాబట్టి అంటున్నాడు జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాగ ఉండాలి అనే విషయాలు మనకి భక్తుడు తిమోతి భక్తులరా పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. అందుకే అంటాడు ప్రసంగి గ్రంథములు 5వ అధ్యాయంలో అంటాడు, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకొనమంటాడనమాట. కానీ ఇక్కడ అంటున్నాడు జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, ఎలాగ ఉండాలనేది సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని సంఘానికి వస్తున్న మనము ఎలాగ ఉండాలి అనేది సరే ఆలోచించినట్టే దేవుని మందిరానికి వస్తున్న మనము పిల్లరా ప్రార్థించేవారిగా ఉండాలి. మొట్టమొదటి పాయింట్ ఏంట? దేవుని మందిరానికి వస్తున్నాం మనము, జీవము గల దేవుని సంఘానికి వస్తున్నాం, వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. లేకపోతే ఒక సంఘములో ఒక సభ్యుడిగా, ఒక నెంబరుగా అన్నట్టుగా ఉండకూడదు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. చాలామంది పిల్లల సంఘానికి వస్తారు, కనబడతారు, ఏదో స్కూల్కి కాలేజీకి వెళ్ళినట్లుగా వెళ్ళేసి కొంతమంది చూడండి కాలేజీ స్కూల్కి వెళ్ళి ఏం చేస్తారంటే అలా వెళ్తారు, ఆశ్రయించుకుంటారు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి మనం అలాగ ఉండకూడదు, వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. దేవుని మందిరానికి వస్తున్నామంటే దేవుని మందిరములోను ఎలాగ ఉండాలంటే ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ ప్రార్థన చేయరు. చాలామంది దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తారంటే నిద్రపోతూ ఉంటారు. కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారు, కౌర్లు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది దేవుని మందిరానికి ఎందుకు వస్తారు పిల్లరా? ఆ పేలను చూడడానికి, ఈ వచ్చిన వాళ్ళు జనాలను చూడడానికి వస్తుంటారు. అందుకు కాదు నువ్వు రావటం. దేవుని మందిరానికి వస్తున్నావంటే నువ్వు ఎందుకు రావాలంటే దేవునితో మాట్లాడడానికి రావాలి. దేవి స్తోత్ర. దేవునితో మాట్లాడడానికి రావాలి. మాట్లాడడం అనగా దేవునితో నువ్వు పిల్లరా ప్రార్థనలో గడపాలి నువ్వు. అందుకన్నా జీవము గల దేవుని సంఘములో జనులు అనగా మనమే ప్రజలము. కాబట్టి మనం జీవము గల దేవుని మందిరములు ఎలాగ ఉండాలంటే ప్రార్థించేవారిగా మనము ఉండాలి. దేవి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక భక్తుడు చెప్తున్నాడు ప్రార్థన అంట ఒక ఊపిరి వంటిదంట. ప్రార్థన ఎలాంటిదంట? ఊపిరి వంటిది. మనిషి బ్రతకాలంటే ఏం కావాలంట? ఊపిరి అంటే గాలి, ఆక్సిజన్ కావాలన్నమాట. చూడండి ఇప్పుడు కానీ ఫ్యాన్లు కానీ తిరగడం ఆగిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది మన పని? ఇప్పుడే ఉండలేకపోతున్నాం, ఈ ఫ్యాన్ గాలి కూడా తగలపోతే ఉంటావా? నేను ఎంత ప్రసంగం చేసినా ఎప్పుడు వదిలిపెడతాడా బయటికి పోదాం అన్నట్టు ఉంటుంది. మీ మనసు అంతా వాక్యం మీద ఉండదు. దేని మీద ఉంటుంది?
ఎప్పుడు బయటికి వెళ్ళిపోదాం అంట. ఎందుకంటే గాలి తగలట్లేదు. చూసారా, గాలి కానీ తగలకపోతే మనిషి ఏమైపోతాడంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. అలాగే ఎప్పుడరా పీల్చుకునే గాలి కానీ లేకపోతే మరి చచ్చిపోతాడు. కాబట్టి ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన ఎలాంటిదంటే ఒక ఊపిరి వంటిదంట. ఊపిరి పీల్చుకోలేతే మనుషుడు చత్తాడమంట. ఒకసారి మీకు అనుమానం అయితే ముక్కు, నోరు, చెవులు ఈ మూడు కానీ మూసుకుని ఒక అరగంట ఉండండి. ఎలాగుంటుందో? ముక్కు మూసేసుకుని గాలి పీల్చుకోకుండా చెవులు మూసి నోరు మూసుకుని ఉంటే ఎలాగుంటుందండి? ప్రాణం పోతామంట. ఒక అరగంట కానీ ముక్కు, నోరు అన్నీ మూసామంటే. అందుకే భక్తుడు అన్నాడు, ప్రార్థన అంట ఊపిరి వంటిది. గాలి పీల్చుకోలేకపోతే మనిషి ఏ విధంగా అయిపోతాడో, ప్రార్థన లేకపోతే మనం కూడా ఆత్మీయంగా చచ్చిపోతాం. అందుకే పేతురు గ్రంథంలో అంటాడు, జీవించున్నానని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. ఎందుకు మృతుడు? జీవించున్న పేరుకి మాత్రం ఎలాగున్నావు అంటే క్రైస్తులము, పేరుకి మాత్రం దేవుని బిడ్డలం, దేవుని భక్తులం. కానీ మనలో ఏమి లేదంట, ప్రార్థన లేదు. దేవి స్తోత్రం. నిజమే పిల్లనా, గంటల తరబడి పాటలు పాడతాం. నేను తప్పు అంటలే, పాటలు ఎంతసేపైనా పాడతాం. చూడండి, పాటలు పాడినప్పుడు మ్యూజిక్లు కొట్టినప్పుడు ఎవరు బయటికి వెళ్ళరు. వెళ్తారండి ఎవరైనా? ఎవరు వెళ్ళరు. మైకి ఇచ్చి గంట సేపు పాటలు పాడమన్నా పాడగలవు. మైకి ఇచ్చి గంట ప్రార్థన చేయమంటే చేయగలవా? చూసారా, దేంట్లో మనం బలహీనమై అదే పాటలు పాడడం తప్పు అంటలేదు, నేను పాడాలి. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన ఊపిరి వంటిది. అది నిన్ను బ్రతికిస్తుంది. ఆత్మీయంగా నిన్ను బ్రతికింపజేసేది, జీవింపజేసేది, నిన్ను బలపరిచేది, నిన్ను ముందుకు ఉన్నతమైన స్థానములోనికి తీసుకెళ్ళేది ఏంటంటే ప్రార్థన. దేవి స్తోత్రం. నీకు పాటలు పాడడం రాకపోయినా పర్లేదు, ప్రసంగం రాకపోయినా పర్లేదు, ఆరాధన చేయడం రాకపోయినా పర్లేదు, నీకు ఏది రాకపోయినా కానీ ప్రార్థన చేయటం వస్తే చాలు, నువ్వు ఆత్మీయంగా దేవునిలో ఎదగలం. దేవి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఎలాంటిదంటే ఊపిరి వంటిది. దేవి స్తోత్రం. ప్రార్థన ఎన్నుముక్క వంటిదంట. ప్రార్థన ఊపిరి వంటిది. ఊపిరి లేకపోతే ఏ విధంగా చనిపోతామో, నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రార్థన లేకపోతే నీవు కూడా ఆత్మీయంగా ఎండిపోతావు. మన ఇంటి దగ్గర ఒక మొక్క వేసామండి, ఆ మొక్క కానీ నీళ్ళు కానీ పోయిపోతే ఏమవుతుంది? నీళ్ళు పోయిపోతే బతుకుతుందా? ఎండిపోతుంది. అలాగే మన జీవితంలో కూడా ప్రార్థన లేకపోతే ఏమవుతామంట? ఆత్మీయంగా ఎండిపోతామట. దేవి స్తోత్ర. కాబట్టి అందుకే ప్రార్థన ఊపిరి వంటిది అన్నాడు. రెండోది ఏంటంటే ప్రార్థన ఎన్నుముక్క వంటిది అంటండి. ఈ మనిషి చక్కగా నిలబడాలంటే, చక్కగా ఆరాధన చేయాలంటే ఏం చేయాలంట? ఎన్నుముక్క అనగా ఎన్నుపోస ఎలాగ ఉండాలంట? అది స్ట్రాంగ్గా ఉండాలి. అబ్బా, ఎవరు చెప్పారమ్మా? స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. స్ట్రాంగ్గా లేకపోతే నువ్వేంటే చక్కగా నిలబడలేవు, చక్కగా మోకరించలేవు, చక్కగా నిలబడి పిల్లల చేతులు ఎత్తి నువ్వు ఆరాధన చేయలేవు. అందుకే 18 సంవత్సరాల నుంచి లోకసోతలను మతసోతరం అనుకుంటా 18 సంవత్సరాల నుంచి నడుగుపోయిన ఒక స్త్రీ ఎక్కడుందట? ఆరాధన చేస్తున్నారు. ఆమె నిలబడి ఆరాధన ఆలోచన ఉంది, కానీ ఆమె చక్కగా నిలబడి ఆరాధన చేయలేకపోతుంది. ఆమె నడుమి పోయింది. కాబట్టి లేకపోతే నువ్వు కూడా వెళ్ళాలంటే నడుము పరిస్థితిలోనే చక్కగా ఆరాధన చేయలేవు, చక్కగా పాట పాడలేవు, చక్కగా ప్రార్థన చేయలేవు. నడుము పోయింది. అందుకే ఎన్నుకో ఉంటే దేవి స్తోత్రం. ఎన్నుకో చక్కగా ఉంటే చక్కగా జీవితం నువ్వు ఏదైనా సాధించగలవు, ఏదైనా పులగలవు. కాబట్టి కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగ ఉండాలంటే ప్రార్థించేవారుగా. దేవి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు పిల్లరా ఆ సంఘము దీవించబడుతుంది. ఆ సంఘానికి వచ్చే సభ్యులు కూడా దీవించబడుతుంటారు. అందుకే చూడండి, ఒకటి అపోస్తలుల దేవుని సంఘంలో ఎలా ఉండాలి? నేను మరలా రాత్రి అడిగితే జీవలిగా దేవుని సంఘంలో జనులుగా మనమే దేవుని మందిరానికి వస్తున్న మనము ఎలాగ ఉండాలంటే వచ్చిపోయేవారుగా ఉండకూడదు. సంఘానికి వచ్చిందంట
ప్రార్థించే వారికి ఉండాలి. దేవుని స్తోత్ర. సంఘము క్షేమాభివృద్ధి కొరకు, నూతన ఆత్మల కొరకు, నశించబోతున్న ఆత్మల కొరకు సంఘము ప్రార్థించేదిగా ఉండాలి. అన్నప్పుడు సంఘము దీవించబడది, సంఘము ఆత్మగా ఎగుతూ ఉంటుంది. దేవుని స్తోత్ర. రెండో పాయింట్ మనం చూసినట్లయితే జీవన దేవుని సంఘములో జనులు ఎలాగుండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. ఎక్కడమ్మా? 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తలుల బాధను, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. దేవి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుల బాధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక. ఇక్కడ 4 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఏ సంఘం అంటే అమ్మా? ఆది సంఘము. ఏమి స్తోత్రం. ఏ సంఘం ఇది? ఆది సంఘము. ఆది సంఘం అనగా మొట్టమొదటి సంఘము యేసు ప్రభువు మొట్టమొదటి సంఘం. మొట్టమొదటి తెలుసా? యేసు ప్రభువు సంఘం ఉంది కదా. ఈ సంఘం ఎవరిది? జాషువా సంఘం కదా. జాషువా గారు సంఘ సభ్యులు. అలాగే యేసయ్య కూడా సంఘం ఉందా లేదా? ఉందా? లేదా? ఉంది కదా. ఇప్పుడు జాషువా గారికి 100 మంది కావచ్చు, 200 మంది కావచ్చు. అది 12 మంది. దేవి స్తోత్రం. 12 మంది మొదటి సంఘము, ఆది సంఘము. యేసు ప్రభువు కలిగిన సంఘం ఏంటంటే 12 మందితోనే సేవ ప్రారంభించాడు. 12 మంది. ఆ 12 మంది ప్రార్థన చేసి సువార్త ప్రకటించి మళ్ళీ కొంతమందిని రక్షించారు. అప్పుడు సంఘం ఏమైందంటే 70 మందికి వెళ్ళింది. 12 మంది నుంచి 70 మందికి వెళ్ళింది. 70 మంది నుంచి 120 మంది అయ్యారు. 120 మంది నుంచి 3000 మంది. 3000 మంది నుంచి 5000. అంటే 5%గా 3000 రక్షింపడ్డారు. తర్వాత 5000 రక్షణ. కాబట్టి మొట్టమొదటి సంఘము ఈ 120 మంది లేదా 20 మంది చేశారంట అపోస్తలుల యొక్క బోధన ఏంటంటే వాక్యం. బోధనగా వాక్యము. కాబట్టి ఆది సంఘం మొట్టమొదటిగా వాక్యంలో ఎదిగారు, వాక్యంలో బలపడ్డారు, వాక్యంలో ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నారన్నమాట. కాబట్టి అపోస్తలుల వాక్యంలో వాళ్ళు చదువుటెందును, బోధించుట యందును చక్కగా ఉన్నారు. రెండోది ఏంటంటే సహవాసం. 4 విషయాలు కనబడుతున్నాయి ఇక్కడ. ఇల్లు కట్టడానికి 4 పిల్లర్స్ అవసరం. 2 పిల్లర్స్ మీద కట్టలేము. కట్టగలవండి? ఇల్లు కట్టాలనగా 4 పిల్లర్స్గా దేనైనా కట్టగలం. చూడండి, ఈ టేబుల్ ఉంది, ఈ పిల్లర్స్ ఉన్నాయి, ఉండొచ్చు కదా. 5 పెడితే దాని అందం ఉండదు. అలా కూర్చున్నాయి. దానికి ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? పిల్లర్స్ ఉన్నాయి. కాళ్ళు ఎన్ని కాళ్ళు ఉన్నాయండి? 4 కాళ్ళు ఉన్నాయి. కాబట్టి 4 పిల్లర్స్ ఉంటే చక్కగా బిల్లు కట్టవచ్చు, ఇల్లు కట్టవచ్చు, ఏదైనా కట్టవచ్చు. కాబట్టి నీ ఆత్మీయ జీవితం పిల్లర ఈ 4 పిల్లర్స్ మీద కట్టుకోవాలి. ఒకటి చెప్పిన ప్రార్థన, రెండోది ఏంటంటే వాక్యం, మూడోది ఏంటంటే సహవాసం. దేవిస్తుంది. ఇక్కడ 4 పిల్లర్స్ కనపడుతున్నాయి. ఏంటంటే అపోస్తలుల వాక్యం వినాలి, వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. వినమే కాదు, వాక్యానుసారంగా జీవించాలి. చాలామంది వాక్యాలండి ఇది వినాలి, వాక్యాన్ని కొదువులేదు, వాక్యాలకి కొదువు లేదు. చక్కగా యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి, టీవీలో వచ్చేస్తున్నాయి, సేవకులు సువార్త ధర బోలు వాక్యాలు వినటం చాలా ప్రాముఖ్యమే కదా. వినటం వల్ల శాస్త్రం కలుగుతుంది. కానీ వినటం ఎంత ప్రాముఖ్యమో విన్నది మన హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించాలి. చాలామంది వాక్యాలు వింటున్నారు కానీ వాక్యానుసారంగా జీవించట్లేదు, వాక్య ప్రకారంగా నడవలేదు. విడిచిపెట్టేవారు ఉంటున్నారు కానీ వాక్యానుసారంగా
జీవించట్లేదు. ఎప్పుడు మనం ఎప్పుడు జీవించబడమంటే ఎప్పుడైతే వాక్యం విని మన హృదయంలో ఉంచుకొని వాక్యాన్ని జీవిస్తామో అప్పుడే మనం ఫలిస్తాం, అప్పుడే దీవించబడతాం. వినేసి విడిచిపెడితే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. దేవుని స్తోత్రం. కాబట్టి రెండోది ఏంటంటే ఇక్కడ అపోస్తలుడు రెండోట సహవాసం. రెండోది ఏంటమ్మా? సహవాసము చేయాలి, సహవాసము కలిగి ఉండాలి. ఈ సహవాసం ఎవరితో సహవాసం చేయాలి అని ఆలోచించేటట్టే మొట్టమొదటి మన సహవాసము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేయాలన్నమాట. మనం చూసినట్టయితే అబ్రహాము దేవునితో సహవాసము చేశాడు. అందుకే అబ్రహాము ఎక్కడికి వెళ్ళి ఏం చేశాడా? బలిపీఠం కట్టాడు. ఆదికాండం 12 చూడండి. ఆదికాండము 12 చూసినట్టయితే ఇక్కడ మాటలు రాయబడినాయి. ఆదికాండము 12 నుంచి యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టి అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునకు కొండకు చేరి పడమటున్న బేతేలునకు తూర్పున ఆయకు మధ్య గుడారం వేసి యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవి స్తోత్ర, హల్లెలూయా. చూడండి, అబ్రహాము బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయటం. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవునితో, తండ్రితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయాలి. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. అబ్రహాము దేవునితో మాట్లాడటము నేర్చుకున్నాడు. అలాగే అనుకు కూడా కనపడుతున్నాను. అనుకు కూడా 305 అధ్యాయము 23 అది 5 అధ్యాయము అనుకు దినములన్నీ 360 ఏళ్ళు అనుకుని దేవునితో నడిచిన దేవుడు అతన్ని తీసుకుని పోయిను. దేవిస్తున్నారు. సో ఆనోకు చూసినట్టే 300 ఎన్ని రోజులంట? 365 సంవత్సరానికి ఎన్ని రోజులు? మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు.